ఫ్రెండ్స్, కిన్నెరసాని నది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కిన్నెరసాని ములుగు జిల్లాలోని మేడారం, తాడ్వాయి కొండ సానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాద్రి జిల్లాలో భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, ఏలేరు జిల్లా వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం మొత్తం 13,000 చదరపు కిలోమీటర్లు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కిన్నెరసాని ప్రాజెక్ట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ముందుగా ప్రాజెక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. కిన్నెరసాని నదిని గోదావరికి ఉపనదిగా పిలుస్తారు. కిన్నెరసాని డ్యామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్ విలేజ్లో నిర్మించబడింది. కిన్నెరసాని డ్యామ్ నిర్మాణం 1966 సంవత్సరంలో జరిగింది. ఈ డ్యామ్ నిర్మాణం పనులు అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. ఈ డ్యామ్ పొడవు 1.65 కిలోమీటర్లు గాను, ఎత్తు 25.5 మీటర్స్ గాను ఉంటుంది. ఈ డ్యామ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 0.237 టీఎంసీ గాను ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ డ్యామ్ ద్వారా సుమారు 10,000 హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందిస్తుంది. సమీప గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. వరదల సమయంలో దిగువ భాగంలో ఉన్న గ్రామాలు ముంపుకు గురి కాకుండా ఉంటుంది. చివరగా పర్యాటక ప్రదేశంగాను ప్రకృతి అందాలతో విభిన్న జీవజాతులను కలిగి ఉంది. ఫ్రెండ్స్, కిన్నెరసాని ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి బైక్ మీద కిన్నెరసాని వెళ్తున్నాను. ఇది మా ఊరి రోడ్ అండి. కొంచెం దూరం వెళ్ళంగానే మనకి కొత్తగూడెం క్రాస్ రోడ్ వస్తుందండి. ఇది రూట్ మ్యాప్. మనం ప్రజెంట్ ఇల్లందు వైపు నుండి బయలుదేరి పాల్వంచ వైపుకు వెళ్తున్నాము. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది నవారు పవర్ ప్లాంట్కి కోల్ బండ్లు వెళ్ళే దారి అండి. ప్రజెంట్ మనం పాల్వంచ చేరుకున్నామండి. ఈ ఆరో మార్కు చూపిస్తుంది కిన్నెరసాని వెళ్ళే దారి. స్ట్రైట్గా వెళ్తే వచ్చేది భద్రాచలం అండి. కిన్నెరసాని దారి గుండా వెళ్తున్నప్పుడు మనకు పవర్ ప్లాంట్ యొక్క బాయిలర్ కనిపిస్తుందండి. ఈ దారి గుండా వెళ్ళేటప్పుడు మనకు 2 డైవర్షన్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి కిన్నెరసానికి వెళ్ళే దారి, ఇంకొకటి థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళే దారి అండి. దారి మధ్యలో మనకి పవర్ ప్లాంట్ యొక్క యాష్ ట్యాంక్స్, అలాగే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ మనకి ఇది కనిపిస్తాయండి. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మనకి అనుభవ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుందండి. ఇవన్నీ కిన్నెరసాని వెళ్ళే దారిలోనే ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది యానంబైల్ పవర్ సబ్ స్టేషన్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది కిన్నెరసాని పోలీస్ స్టేషన్ అండి. ఇది కొంచెం పై వైపున ఉంటుంది. చెట్లతో మొత్తం కప్పబడి ఉన్నట్టుగా ఉంటుందండి, కానీ చాలా అందంగా ఉంటుంది పోలీస్ స్టేషన్ చూడడానికి. ఫ్రెండ్స్, పోలీస్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ప్రభుత్వ గిరిజన క్రీడల పాఠశాల కనిపిస్తుందండి. మీరు క్లియర్గా చూడొచ్చు. ఫ్రెండ్స్, స్కూల్కి ఆపోజిట్లోనే మనకి చాలా పెద్ద ప్లే గ్రౌండ్ కనిపిస్తుందండి. ఈ ప్లే గ్రౌండ్ చాలా పెద్దదండి. ఇక్కడ ప్రతి సంవత్సరం క్రీడల పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి. గ్రౌండ్కి ఆనుకొని పక్కనే మనకి గురుకుల పాఠశాల కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కిన్నెరసాని ఎంట్రన్స్ గేట్లో ఉన్నామండి. ఇక్కడ కనిపిస్తుంది కెనాల్ అండి. ఈ కాలువ ద్వారానే పంట పొలాలకి నీరు సప్లై అవుతుందండి. ఫ్రెండ్స్, ఇది కిన్నెరసాని వెల్కమ్ గేట్ అండి. ఇది మనకు కనిపిస్తుంది చెక్ పోస్ట్ అండి. ఈ చెక్ పోస్ట్లో కంపల్సరీ మనం వెహికల్స్ తీసుకెళ్ళేటప్పుడు కానీ, వీడియో తీసుకునేటప్పుడు కానీ టికెట్ తీసుకోవాలండి. అలాగే మనకి ఇక్కడ పక్కనే కనిపిస్తుంది, ఇక్కడ కొన్ని టీ-షర్ట్స్ ఉంటాయండి. కిన్నెరసానికి సంబంధించిన టీ-షర్ట్స్, క్యాప్స్ ఉంటాయి. మనం ఇక్కడ తీసుకోవచ్చండి.
ఫ్రెండ్స్, ఎంట్రీ గేట్కి ముందరే మనకి ఇక్కడ ఒక చిన్న పాండ్ కనిపిస్తుందండి. యాక్చువల్లీ ఇక్కడ ఈ పాండ్లో ఇదివరకు మొసళ్ళు ఉంచేవారు. ప్రజెంట్ అయితే మొసళ్ళు లేవు ఇందులో, కాకపోతే హంసలు మాత్రం ఉన్నాయండి. ఇక్కడ హంసల్ని పెంచుతున్నారు ఇందులో. ఫ్రెండ్స్, మనకు కనిపించేది డీర్ పార్క్ అండి. ఇక్కడ జింకలు ఉంటాయి. అక్కడ చెట్టు దగ్గర కనిపిస్తుంది జింకల గుంపండి. ఎండకి అవి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇదివరకు గేట్ల దగ్గరికి వచ్చే జింకలు, ఎండ కాబట్టి రావట్లేదు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక జింక ఉంది. ఇది గేట్ దగ్గర అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ షెడ్ డీర్ పార్క్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ షెడ్లో రెస్ట్ తీసుకోవచ్చు, అలాగే భోజనాలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే భోజనాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కోతల గుంపులు మీదికి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఫ్రెండ్స్, డీర్ పార్క్ నుండి కొంచెం పైకి వెళ్తే మనం బోటింగ్ స్పాట్కి వెళ్ళొచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న దారి అద్దాల మేడకు వెళ్తుంది. ఇక్కడ సాటర్డే సండే చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు మనం బోటింగ్ స్పాట్కి వెళ్తున్నాం. ఇది బోటింగ్ అన్నమాట, బోటింగ్ స్పాట్కి. ఇక్కడ బోటింగ్ చేసేటప్పుడు ఫీజు డిఫరెంట్గా ఉంటుందండి. పెద్ద బోట్కి వచ్చేసి 350 రూపీస్, అది 15 minutes రైడ్ అనమాట. అందులో 15 members ఉంటే కానీ వెళ్ళరు. చిన్న బోటు స్పీడ్ బోట్ వచ్చేసి 1 to 4 members అండి, అది 5 minutes. అది అక్కడ మనకు కనిపిస్తుంది కదండి, దానికి కూడా ఫీజు 350 రూపీస్ తీసుకుంటారండి. ఒక పెద్ద బోట్ అండి, ఇది మా పక్కనే ఉంది, అది ర్యాంపు. ఇలా పక్కకి రైట్ సైడ్లో వచ్చేసి స్పీడ్ బోట్ అండి. ఆల్రెడీ ఎవరిదో రైడ్ అయిపోయింది అనుకుంటా, ఇంకో బ్యాచ్ ఉంది, మనం తీసుకెళ్తారు. కిన్నెరసాని బోటింగ్. ఇక్కడ 3 బోట్లు ఉన్నాయి. ఒకటి 20 కెపాసిటీ బోట్ ఒకటి ఉంది, 35 seater కెపాసిటీ ఒకటి ఉంది, 4 seater ఒకటి ఉంది స్పీడ్ బోట్. అది స్పీడ్ బోట్ వచ్చి 4 వెళ్ళొచ్చు, 1 వెళ్ళినా 4 వెళ్ళినా 350 రూపాయలు అవుతుంది. 5 నిమిషాలు రైడ్ ఉంటుంది. పెద్ద బోట్లో వచ్చి 15 నిమిషాలు రైడ్ ఉంటాయి. కాకపోతే ఇది ఒక 10 అబౌవ్ ఉంటే మూవ్ అవుతుంది అన్నమాట. పెద్ద బోట్లో 15 నిమిషాలు రైడ్ ఉంటుంది. అంతేనా? ఏమేమి చూపిస్తారు మీరు? మధ్యలో వచ్చి ఓన్లీ రైడ్ ఉంటుంది, వాటర్లో రైడ్. అంటే ప్రాజెక్ట్ ముందు నుండి మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి వస్తుంది. అంతే కదా. థ్యాంక్స్ అన్న. ఫ్రెండ్స్, బోటింగ్ స్పాట్ నుండి డ్యామ్ ఏరియాకు వచ్చేసాను అనమాట. డ్యామ్ ఏరియా ఎంట్రన్స్లో ఇక్కడ ఇలా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. పక్కనే షాప్స్ ఉన్నాయి, ఏదైనా కొనుక్కొని తినొచ్చు. అలాగే పిల్లల కోసం బొమ్మలు కూడా అమ్ముతున్నారు. ఈ ఏరియా చూడడానికి ప్రశాంతంగానే ఉంది, కానీ మరి అంత నీట్గా ఏం లేదు. ఫ్రెండ్స్, ఇదే డ్యామ్కి వెళ్ళే దారండి. ఈ దారి గుండానే మనం డ్యామ్ మొత్తం చూడొచ్చు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. వ్యూ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 5th and 6th స్టేజెస్కి వాటర్ సప్లై ఇక్కడ నుంచి అవుతుందండి. దీని మెయింటెనెన్స్కి ఒక పర్సన్ కూడా ఇక్కడే ఉంటారు. ఫ్రెండ్స్, డ్యామ్ మిడ్ పాయింట్ నుంచి మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. 2 వైపులా అవన్నీ కనిపిస్తున్నాయి ఐలాండ్స్ అండి. దాదాపు 5-6 ఐలాండ్స్ ఉన్నాయి అన్నమాట. అలాగే రైట్ సైడ్లో వచ్చేసి మనకి వాటర్ ఫ్లోటింగ్ ఏరియా అండి. ఈ ఏరియాలో ప్రజెంట్ అయితే వాటర్ తక్కువగా ఉన్నాయి, వాటర్ రిలీజ్ చేయలేదన్నమాట. చూడడానికి ఇలా కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత డ్యామ్ వ్యూ ఈ విధంగా కనిపిస్తుందండి. ఫ్లోటింగ్ టైంలో అయితే వాటర్ మొత్తం ఎర్రగా ఉండడం వల్ల చూడడానికి భయంకరంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే వాటర్ లేకపోవడం వల్ల ఖాళీగా ఉంది. చూడండి, ఎంటీ ఏరియా అంతా. ఫ్రెండ్స్, అద్దాల మేడకి వెళ్తున్న సమయంలో రోడ్డు ఏమాత్రం బాగోలేదు. అలాగే రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. కానీ రిటర్న్ అయ్యే సమయంలో మాత్రం నేను వాటర్లో నాకు ముసలి కనిపించడం వల్ల క్యాప్చర్ చేశాను. ఇదేనండి ఆ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇదే నా మొదటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చింది